రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాల పురస్కారం అవార్డు అందుకుంది వరంగల్కు చెందిన లక్ష్మీప్రియ. తర్వాత ప్రధాని మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకుంది. రేపటి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొననుంది లక్ష్మీప్రియ. వరంగల్ జిల్లా కాజీపేటలోని మన్ఫుడ్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. జాతీయ కళా ఉత్సవ్లో అన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. 7 ఏళ్లుగా గురువు సుధీర్ రావు దగ్గర కూచిపూడిలో శిక్షణ తీసుకుంటోంది లక్ష్మీప్రియ. గురువు తల్లిదండ్రులతో పాటు స్కూల్ స్టాఫ్ ప్రోత్సాహంతోనే బాల పురస్కారం దక్కిందని చెప్పారు లక్ష్మీప్రియ. కళాకారులకు సరైన వేదిక దొరికితే వారి ప్రతిభను బయటకొస్తుందన్నారు. నా పేరు పెండ్యాల లక్ష్మీప్రియ. నేను వరంగల్ తెలంగాణ నుంచి గురు శ్రీ బొంపెల్లి సుధీరావు గారి వద్ద గత 7 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నాను. ఈవేళ బాల పురస్కార్ అవార్డు నాకు అందుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. అలాగే అది కేవలం మా గురువు గారి సపోర్ట్ వల్ల నేను చెప్పవచ్చు. అలాగే మా పేరెంట్స్ కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. గురువుగారు నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి కరోనా టైంలో సార్ నేను ఎంతో టైం స్పెండ్ చేసి డ్యాన్స్ మీద, అంటే ఆ టైం ఒక్కటే నాకు లక్కీగా ఎడ్యుకేషన్ని 2 బ్యాలెన్స్ చేసుకొని చాలా టైం స్పెండ్ చేసి, అలాగే లాస్ట్ ఇయర్ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్లో అన్ని క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్లో ఒకటే ప్రైజ్ ఇస్తారు. అది నాకు దక్కడం ఎంతో హ్యాపీగా ఉంది. అదేవిధంగా కళా ఉత్సవ్ నేషనల్ విన్నర్స్ అందరూ పరీక్షా పే చర్చలో PM నరేంద్ర మోడీ గారిని కలవచ్చు అన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా హానర్గా ఫీల్ అయ్యి వెళ్ళాను. అలాగే PM సార్ ముందు నేను డ్యాన్స్ చేసి ఆయనతో ఫోటో దిగడం అన్ఫర్గెటబుల్ మూమెంట్ అని చెప్పచ్చు. అది లాస్ట్ ఇయర్. సో ఆ స్టెప్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ ద్వారా నేను అదేలాగా ఈ ఇయర్ కూడా బాల పురస్కార్ అవార్డుకి నామినేషన్ ఇచ్చాను. అది రావడం ఎంతో హ్యాపీగా ఉంది. 22న ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా అలాగే ఈ బాల పురస్కార్ అవార్డు నామినేషన్స్ కానీ ప్రతి ఇయర్ ఇలా గవర్నమెంట్ పెడితే ఒక కామన్ పీపుల్ కూడా వాళ్ళు మోటివేషన్ తీసుకొని ఇప్పుడు నా విధంగా నన్ను చూసి ఎందరో డాన్సర్స్ బయటికి రావాలి, సో అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాకు ఇప్పుడు ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, ఎందరో బయటికి వస్తారు. టాలెంట్ అనేది చాలా ఉంది కదా, సో యూస్ చేసుకొని వస్తారని ఒక కామన్ పీపుల్ బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. గత 35 సంవత్సరాలుగా నేను ఈ క్లాసికల్ డాన్స్ని వరంగల్లో నేర్పిస్తున్నా అండి. నేను దాదాపు దేశ విదేశాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అయితే ఈ డాన్స్ నేర్పించడం అంటే ఒక స్కూల్లో 100 మందికి నేర్పిస్తే వచ్చేది కాదండి. గురు శిష్య పరంపర. పూర్వం రోజుల్లో ఒక గురువు ఉంటే ఆ శిష్యుడు వాళ్ళు ఎప్పుడు వీలు ఉన్నప్పుడే నేర్పించేవాళ్ళు. వాళ్ళు అంటే పూర్వం వాళ్ళకి వ్యవసాయం ఉండేది, వాళ్ళ వెనకాల మనం కూడా వాళ్ళు చేసే పనిలో మనం కూడా పార్టిసిపేట్ చేసేది. కానీ ఈ రోజులు అట్లా లేవు. అదంతా మర్చిపోయినరు పిల్లలు. అసలు ఆ గౌరవం భయం 2 లేవు. ఇది గురువు శిక్షణ అంటే చాలా స్ట్రిక్ట్గా ఇస్తేనే ఈ లెక్క తయారవుతారండి. లేకపోతే ఇండియన్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్లో తెలుగు ఆర్ట్ ఫామ్ కూచిపూడి డ్యాన్స్ గొప్పతనం ఏంటంటే వేరే స్టైల్లో ఎక్కడా లేదు. ఇది నాటకీయత ఉన్నది. ఒకప్పుడు భగవంతుడి గురించి ప్రచారం చేసేవాళ్ళు డ్యాన్సు. ఆ రోజుల్లోనే సోషల్ రెవల్యూషన్ కూడా తీసుకొచ్చిన ఆర్ట్ ఫామ్ ఇది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లోనే మనం ఎప్పుడైనా కాంపిటీషన్కి వెళ్తే చేసేసరికి అక్కడ అడ్మైర్ చేసుకుంటారు. జడ్జెస్ కూడా మనల్ని అట్రాక్ట్ అవుతున్నారు. అంటే నా అనుభవం మీద ఒక 40 స్కాలర్షిప్లు వచ్చినాయి మా పిల్లలకి, ఒక సీనియర్ స్కాలర్షిప్లు వచ్చినాయి, నాకు ఫెలోషిప్ వచ్చింది. ఇన్ని జరిగినాయి. నాకు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ 2015 ఉగాది పురస్కారం ఇచ్చింది, 17 స్టేట్ అవార్డు ఇచ్చింది. ఇన్నిటికీ నాకు ఎంతో జీవితంలో నేను రుణపడి ఉంటా గవర్నమెంట్కి. మీ ద్వారా నేను ఆ ముఖ్యమంత్రి గారిని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆమెకు కావాలి. ఎందుకంటే వీళ్ళ ఫాదర్ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అందుకని వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కనీసం నడుచుకుంటూ వెళ్ళాలన్నా ఏం చేయాలని అంత క్వశ్చన్ మార్కు. ఈ రోజుల్లో నేను తయారు చేసిన గర్వపడతలేను. కానీ ఇలాంటి అమ్మాయి బంగారంలాగా చేసి తెలంగాణ మొత్తానికి కీర్తి తెచ్చిపెట్టిందంటే ఇంకా చాలామంది